అమీర్పేట్. ఏ కోర్స్ అయినా అవైలబిలిటీ ఉంటుంది. సరైన ఇన్స్టిట్యూషన్ ఒక్కటైనా ఉందా అమీర్పేట్లో? ఇది స్ట్రైట్ ఆన్సర్ ఏమంటే 100% లేవు సార్. ఆ బోర్డు చూడగానే ఆ పోస్టర్లో 100% ప్లేస్మెంట్ అని కనిపిస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్డ్ అవుట్ అయ్యే ప్రతి స్టూడెంట్ జాబ్తోనే బయటకు వస్తున్నారా? ఎగ్జాక్ట్లీ నో. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళిపోతాయి సార్ ఫీల్డ్లో నుంచి? 70% పోతాయి. అవసరం లేని ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అమీర్పేట్లో ఉన్నాయి. వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. ప్రీమియర్ ప్రో నేర్చుకోవడానికి నాకు టైం పట్టింది 1.5 months. బట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ విల్ టేక్ 6 months. 8,000 6 months అంటే 8 6 48,000 నాకు వస్తాయి. ఒకసారి 48,000 ఇవ్వు అంటే ఎవరు ఇస్తారు? సింపుల్ క్యాల్కులేషన్. అప్పుడు 8,000 తీస్తే నేను 6 months వరకు ట్రాక్ చేయొచ్చు. పైరసీ అనేది అంతగా ఉండేది కాదు. సెన్సర్ బోర్డ్ ఈస్ వాచింగ్ టు మీ ఆల్సో నౌ. ఈ పైరసీ చేస్తే బిజినెస్ అవుతుంది. ప్రొడ్యూసర్సే ప్రైవసీ కావాలని రిలీజ్ చేస్తున్నారా బయటికి? ఆ పైరసీలో డబ్బులు వస్తాయి కదా, అదే పైరసీ నేనే చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఆ డబ్బులు కూడా నాకు వస్తాయి, ఈ డబ్బులు కూడా నాకు వస్తాయి. నాకు నచ్చిన ఫిలిం అండ్ మీరు చేసిన ఫిలిం కూడా ఒకటే, యోగి. 2007 January 14th రిలీజ్ ఉంది. టిల్ 9th ఆ షార్ట్ ఇస్ దేర్ విత్ మీ. ప్రభాస్కి ఒక కిక్ చేస్తే అది ఫ్లై అవుతుంది. ఆ షార్ట్ వైర్ రిమూవ్ ఉంది. ఈ ఎన్ని పుల్అప్ చేస్తే క్లీన్ చేయాలి. ఐ రిమూవ్. స్టిల్ మూవీ రిలీజ్ అయింది, అక్కడ స్పాట్ ఉంది, అది నాకు కనపడుతుంది. హాయ్ సార్. హలో. చాలామంది ఎడిటింగ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారు, లైక్ ఈ ఫీల్డ్ ఎంచుకోవాలి, లైక్ ఇంతకుముందు డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్, ఐపీఎస్లు ఎలాగో ఈ ఫీల్డ్ని కూడా ఇప్పుడు ప్రయారిటీగా ఎంచుకోవాలనుకుంటున్నారు. ఎడిటింగ్ అనేది ఫ్యూచర్లో ఎంత పర్ఫెక్ట్ జాబ్ అవ్వచ్చు? ఎడిటింగ్ ఇన్ ది సెన్స్ లైక్ వీఆర్ టాకింగ్ రైట్, then we are understanding the things. Because we talk properly, we understand. Exactly. This is a mode of communication. Okay. So it's a mode of communications. We give a technical term called editing. Okay. కానీ మనం మాట్లాడుతుంది it's editing. We are perfectly placing the word that is called editing. Okay. That means what? It will be there throughout the life or throughout the career in one form or the other form. Okay. Editing, as per the question is like how far it will be a career inside the field. Then editing is a part of the life. Okay. And it will be there. In the format will be changed. Okay. Before it was there in the paper, now it is in the form of video. Video. In the paper it was the news editor, book editor. Yeah. Now it has become a video editor. Okay. Medium get changed, but editing is there. Yeah. The medium changed and the format is changed. AI అనేది వింటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే ఇట్ యూస్ టు కట్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ విత్ అకార్డింగ్ టు ఫ్రేమ్ అండ్ అకార్డింగ్ టు వాయిసెస్ ఆల్సో. ఇప్పుడు ఫ్యూచర్లో ఈ ఎడిటింగ్ జాబ్స్ అనేది డేంజర్లో పడవంటారా? Right, Mr. Joy, like the thing is like it's a fear created inside the brain of the editor or the technicians, not only editor. Okay. Like AI will take our jobs and other things. Any technology comes, it helps to do the things faster. Okay. AI also comes to make the things faster. Okay. So that opportunity becomes smaller. Okay. And editor has to stand there to make the command. Okay. Software cannot have to do the editing of his own. AI is not a human being. It doesn't have emotion. Okay. Emotion has to be pulled by from the person and the technicians. Okay. So editors will be there. To run the AI also, editor required. నేను ఒక వీడియో ఎడిట్ చేయాలంటే ఐ యూస్ ప్రీమియర్ ప్రో ఆర్ ఎఫ్సిపి ఆర్ ఎనీ అవిడా లైక్ సమ్ సాఫ్ట్వేర్స్ అండ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఆర్ ఈస్ దేర్ లైక్ CapCut లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు సపోజ్ నేను ఒక వీడియో ఎడిట్ చేయాలంటే ఐ యూస్ సమ్ కీస్. ఇప్పుడు ఏ ఫార్మాట్లో తీసుకుంటే ఇఫ్ ఐ గేవ్ సింగిల్ ప్రాంప్ట్, నేను ఒక్క కీ కూడా యూస్ చేయను, దానికి ఒక ప్రాంప్ట్ జనరేటర్ సరిపోతారు కదా, ఒక ప్రాంప్ట్ ఇచ్చే అతను సరిపోతారు. వై ఎడిటర్? Once you are giving a prompt, that prompt is understanding a particular language. Okay. That prompt is for a particular cut. Okay. It's not the cut which is required for the whole movie. Whole movie does have a different cuts. Okay. And a prompt can able to give a single cut. Okay, fine. Okay. That cut, regular routinious cut is done automatically. అంటే నేను ఒక మూవీ గురించి మాట్లాడట్లేదు, లైక్ ఇంటర్వ్యూస్ ఆర్ ఇప్పుడు మన పాడ్కాస్ట్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక 2 frames ఉన్న ఒక ఇంటర్వ్యూ ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే మనం అది ఈజీగా కట్ చేసుకుంటుంది. లైక్ వాయిస్ హూస్ వాయిస్ ఈజ్ హూస్ వాయిస్, యాంకర్ వాయిస్కి యాంకర్ ఫ్రేమ్ పెడుతుంది అండ్ గెస్ట్ ఫ్రేమ్కి గెస్ట్ వాయిస్ అరేంజ్ చేసి సింక్ చేస్తుంది. సో ఇది డేంజర్ కాదంటారా ఫ్యూచర్లో? It is an opportunity. It saves our time. Okay. So that other challenge editor will think now. Okay. Now the editor is having a challenge to make a cut. Okay. But except the cut, a lot of things are there in editing.
Okay. And that job is not done by AI. Okay. And now the editor will shift to that job. Okay. This regular job will be done by the AI. Okay. Now creative job will be done by the editor. బట్ ఇన్ ఏఐ మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే లైక్ ఇప్పుడు నేను నా ఇమేజ్ని విత్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ నన్ను కట్ చేసుకుంటాను, నేను రోటోస్కోపింగ్ చేసుకుంటాను. రోటోస్కోపింగ్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తాను. Yes, yes. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ అది ఖచ్చితంగా మనకు వన్ పార్ట్ ఆఫ్ రీజియన్లో మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలో అదే క్రియేట్ చేసేస్తుంది. ఏఐ రాకముందు వీ యూస్ టు కంపోజ్. ఓకే, ఆల్ఫా లేయర్ని వీటిని కంపోజ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ పని లేదు. సో ఇప్పుడు ఆ పని చేసే వాళ్ళకి లైక్ ఆల్ఫా క్రియేటర్స్కి వాళ్ళకి జాబ్ పోయినట్టే కదా. సో అది నేను అడుగుతున్నాను, డేంజర్లో ఉన్నట్టే కదా జాబ్స్. Like the word is okay. You are telling right, Yeah. and it is fact. Yeah. Now, whenever the technology comes, let us see the history. Okay. Before computer comes, editing was happening. Yeah. Now, editing computer lo editing వచ్చిన తర్వాత ఏమైంది, నెగటివ్ కటర్ పోయింది. నెగటివ్ కటర్ జాబ్స్ gone. Now what happened? Does the opportunity becomes more or less? Before editing was happening by negative cutter. Yeah. Negative cutter only 20 are there. Okay. Now software comes, now 200 editor come. So opportunity becomes more. Okay. Conclusion. You see the history and we'll go for the conclusion. Okay. Once the technology come, before movie was open for 20 or 30. Okay. Now you see the movie comes 200 because of the computer. But negative cutter jobs are gone. But opportunity for 180 people get rights. Okay. Technology change, speed becomes, then opportunity comes, then new brain will come up. If these brains get upgraded, it's fine. Or else new brain will sit over there. Okay. That means if you see the graph is increasing with technology. Okay. AI comes, then the job opportunity will be get higher. This is one of the perspective with the history we have taken. ఓకే సార్, కొంచెంసేపు ఏ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు సపోజ్ ఒక ఐఏఎస్ అవ్వాలి లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలి అంటే బేస్డ్ ఆన్ దేర్ మైండ్ సెట్, ఎలాంటి స్టూడెంట్స్ మల్టీమీడియా ఫీల్డ్లోకి రావచ్చు? Right. It is an exact question which is to be get asked by every student. Like who can be a student of multimedia? Very nice questions. You see, like the persons who want to make themselves to present, they are suitable for this. Present in the sense like I want to present myself somewhere. Okay. If this is a goal, then they are fit for multimedia. Okay. Multimedia, it doesn't mean only computers. Okay. Multi-mediums are there. Even voice is a medium, audio is a medium, visual is a medium, and screen is a movement is a medium. Every medium they are using. Okay. If a person is willing to make a presentation, then they are the right candidate to go for multimedia because they should have a vision. Okay. Why I need to learn this. ఈ విజన్ ఉంటే వ్యక్తికి మాత్రం ఫిట్, కానీ జాబ్ కోసం ఎవరు వస్తుంది, దే ఆర్ ఇన్ ఛాలెంజ్. ఓకే. Multimedia is a sector where a person should have a vision to make myself to present on screen or present on any medium, then they are fit. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సార్ ఏమి ఉండొచ్చు? Education qualification, like if a person can able to understand English, okay, we can able to advise them. Why? Now question mark, why? Because the help menu is in English. So even without a trainer, a person can able to learn it up. Okay. If you can able to read the help menu also, that's enough. So we advise for them to go. If not English also, doesn't matter, in local language also, you can able to learn now. Language doesn't matter. Now YouTube does have enough source to learn the editing in any format. Yes, multimedia is a part of the education in schools in foreign. Okay. In foreign. Not in India. Not in India. Yeah, I can. That means what? A huge opportunity is there, and a lot of people can able to come, and anyone can able to start the career. Okay. From this answer, I have one question, sir. Yes. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మల్టీమీడియా అనేది ఎందుకు నేర్పియట్లేదు? Yes, sir. ఎడ్యుకేషన్ సిస్టమ్. It's a right question, sir. Because any education systems comes up with a new idea or new technology or new syllabus, it is to be get approved by the government of Indian education system. So they do have a like a platform and a curriculum. It has to be approved. Okay. If it is to be get approved, it has to be designed. If it has to be designed, it has to be designed by the qualified. Okay. So unless it is qualified persons are going over there to the desk to design the curriculum, it cannot be approved. Okay. By the government syllabus. Okay. So now the challenge with the government is like they need highly qualified people of this particular field to come up to make the syllabus. Okay. That means a huge opportunity is there. Government is also willing to go for that, but that challenge is now qualified persons has to come up. They should be qualified in this because government doesn't have a syllabus.
దే డజంట్ క్రియేట్ నౌ ది కరికులం. వాళ్ళు క్రియేట్ చేయాలి కదా. అంటే లైక్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఒక మెడికల్ ఫీల్డ్లో ఉన్న స్టూడెంట్స్ దే హ్యావ్ ఎంబీబీఎస్ కాలేజ్, అండ్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి దే హ్యావ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్సో. మల్టీమీడియా ఫీల్డ్ నుంచి ఎంచుకోవాలనుకుంటే దే హ్యావ్ నో సచ్ ఏ కాలేజెస్. నౌ ఐ థింక్ దే ఆర్ 1 or 2. చాలా వరకు ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయి. సో వీ కెన్ సీ ఇన్ అమీర్పేట్ దే ఆర్ thousands of institutions. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వై ఇంట్రెస్ట్ ఎందుకు చూపించట్లేదు గవర్నమెంట్? Now government does have two challenges to whatever the knowledge I do have. Like there any education systems to be run by the government need a proper planning. Okay. And it should be approved by the government with a proper plan. That planning, unless it is happen, then government does have a challenge also. Says he cannot able to take approval from a student who is a graduate or undergraduate. Though he is master, but it is not approved by the government. Government needs something who is highly qualified, like postgraduate. Yeah. Minimum criteria required, a postgraduate should come up to plan the syllabus. Okay. So now opportunity is there. Even government knows now, because Singapore does have a syllabus in their course. Yeah. Malaysia does have a syllabus in their course. Canada does have a syllabus in their school's curriculum. That means they have already known, like, this is the things which is going to take the syllabus. So they have already started in Karnataka. You might be knowing, like, Karnataka government has started this. Yeah. And this It's is like going to diploma, happen. sir? Diploma. Government has started up. Okay. Now JNTU. Yeah. We'll be saying like JNTU has started with multimedia. Okay. But full-fledged curriculum has to be get designed, because postgraduate people has to come up and they have to be come into this field. There are all the things are there. Even IGNOU was having this. IGNOU. National Gandhi Open University. కమింగ్ టు ఫిలిం మేకింగ్ సార్, మనం ఇప్పుడు ఫిలిం మేకింగ్ చాలా మందికి ఫిలిం ఎడిట్ చేయాలని చెప్పి ఒక విజన్ ఉంటుంది ప్రతి ఎడిటర్ కదా, ఒక కోరిక యాక్చువల్గా. బట్ దే ఆర్ అవకాశం రాకో లేకపోతే ఇంకేదైనా పరిస్థితుల వల్ల ఇంకొక ఎడిటర్ లైక్ యూట్యూబ్ ఛానల్స్కి లేకపోతే కొన్ని వీటికి షార్ట్ ఫిలిమ్స్కి వెళ్ళిపోతున్నారు. బట్ ఫిలిం మేకింగ్ని కెరియర్గా ఎంచుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏమంటారు? ఫిలిం ఎడిటింగ్కి ఒక కెరియర్ రావాలంటే ఎస్ యూ నీడ్ టు స్టార్ట్ అప్ సమ్. వై అంటే ఫిలిమే ఎడిట్ చేయాలి, వై ఇంకా మిగతావి ఎందుకు వద్దు అని అంటున్నారు? It's a right questions, and I appreciate the question, because this has not been started asked by the like need and supply is there inside the market. Like unless your demand is there, supply goes in a different manner. The demand is there, like they have like manipulated in the brain, like my career is film, because that's a big screen. Big screen always attract to the people. So they feel like I need to move to the big screen. And big screen means film. Now OTT comes and all these things comes. Now they are thinking, but the mindset of the people, like I need to go for glamour world, that particular things is attracting. That's fine. But to go over there, you need to steps from the smaller to bigger one. Okay. So this is to be get understood by the people. So like I want to be a doctor, fine. Okay. But I need to understand the medicine first. Then ABCD has to be done. Then after final doctor will be happening. Yeah. So exactly the same thing happens in the editing also. I need to start up making a small marriage culture editing. Then after YouTube editing, then we can go for like the film editing. వన్ వర్డ్, ఒక్క వర్డ్ వినిపించగానే ప్రతి స్టూడెంట్ మనసులో ఒక టెన్షన్ మొదలవుతుంది. ఆ వర్డ్ ఏంటంటే అమీర్పేట్. Yes, sir. Yeah, right. అమీర్పేట్ అనే వర్డ్ వినపడగానే ఒక టెన్షన్ మొదలవుతుంది. సో lakhs of thousands of institutions అనేవి అమీర్పేట్ అండ్ దిల్షిప్ నగర్లో కూడా ఉన్నాయి. అమీర్పేట్లో మీకు ఏ కోర్స్ అయినా అవైలబిలిటీ ఉంటుంది, నాట్ ఓన్లీ ఎడిటింగ్. సార్ మనం ఎడిటింగ్ గురించి ఎడిటింగ్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం అండ్ విఎఫ్ఎక్స్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను చూసినంత వరకు ఐ థింక్ 300 or 400 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సరైన ఇన్స్టిట్యూషన్ ఒక్కటైనా ఉందా అమీర్పేట్లో? ఇట్స్ a tough question, sir. So it will be a straight way hitting to the and ఇప్పుడు ఇది స్టేట్ ఆన్సర్ ఏమంటే కరెక్ట్ లేదా, ఇది ఒక డిప్లొమాటిక్ క్వశ్చన్ సార్. ఓకే, కరెక్ట్ లేదా ఇట్ డిపెండ్స్ సార్, కానీ 100% లేవు సార్. 100% అంటే నోబడీ ఈజ్ 100%. ఓకే, నోబడీ ఈజ్ 100%. 100% ఈజ్ ఏ బిగ్ వర్డ్ సార్. అండ్ ఈ వర్డ్కి జస్టిఫై చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. 100% ఈ 100% వర్డ్లు ఎవరు రాదు 100%. So I can able to give a straightway forward answer. 100% clear. Nobody is ఎవరు లేరు. ఒక విలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్ ఒక ఎడిటింగ్ ఫీల్డ్ ఎంచుకొని ఇక్కడికి వచ్చి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు
వాళ్ళంత 100% ఇవ్వకపోతే తప్పు ఎవరిదంటారు? స్టూడెంట్దా లేకపోతే ఇన్స్టిట్యూషన్స్దా? ఇద్దరికి రెస్పాన్సిబుల్ ఉన్నాయి సార్. ఓకే, ఇద్దరికి రెస్పాన్సిబుల్. స్టూడెంట్కి ఉన్నాయి, ఇన్స్టిట్యూట్కి ఉన్నాయి. ఇన్స్టిట్యూట్కి పెద్ద రెస్పాన్సిబుల్ ఉన్నాయి. ఓకే, ఇన్స్టిట్యూట్కి పెద్ద రెస్పాన్సిబుల్. ఎందుకంటే స్టూడెంట్కి ఏం తెలియదు బట్టి ఆయన వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఈ టైంలో ప్రాపర్ గైడెన్స్ కావాలి. ప్రాపర్ గైడెన్స్ ఎందుకు ఇస్తలేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఎందుకు చెప్తలేదు అంటే ఆయన కూడా భయం ఉంటుంది సార్. స్టూడెంట్కి భయం ఉంటుంది, కరెక్ట్. జాబ్ లేదు, భయం ఉంటుంది. ఈయనకి ఏం భయం ఉంటుంది, నాకు నెక్స్ట్ మంత్ రెంట్ బిల్, ఎలక్ట్రిక్ బిల్, ఓకే, శాలరీ ఇవన్నీ ఇవ్వాలి కదా. సో అప్పుడు ఇద్దరికి భయం ఉంటుంది. ఈ భయంలో అందరు తప్పు చేస్తారు. ఓకే, ఈయనకు తప్పు ఏమి ఎక్కడ 100% గ్యారంటీ ఈయన వెళ్ళిపోతారు. ఈయన నాకు తొందరగా రావాలా, తొందరగా డబ్బులు రావాలా, ఈయనకి తప్పు ఉంటుంది. ఇద్దరికి తప్పు ఉంది, ఇద్దరికి రెస్పాన్సిబుల్. యాక్చువల్లీ ఒక్క కోర్స్ నేను ఒక ప్రీమియర్ ప్రో నేర్చుకోవడానికి నాకు టైం పట్టింది 1.5 months. బట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ విల్ టేక్ 6 months. 6 months నేర్పిస్తారు. అది కూడా పర్ మంత్ 8,000 తీసుకుంటారు. అండ్ పాపం వాళ్ళ ఖర్చులు, హాస్టల్ ఫీజెస్ కూడా ఉంటాయి. అరౌండ్ ఒక 15,000 వేసుకోండి పాపం అంతా కలుపుకొని. 15,000 పర్ మంత్ 6 months కడతారు. బట్ నేను అదే సాఫ్ట్వేర్ని, ఒకే ఒక సాఫ్ట్వేర్ని 1.5 months నేర్చుకున్నాను. అది కూడా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. లైక్ నేను ఒక అతని దగ్గర ఉన్నాను, అతను నేర్పించాడు నాకు, అంతే. ఎందుకని 6 months ఇన్స్టిట్యూషన్స్కి ఎందుకు పడుతుంది 6 months అనేది? సింపుల్ లాజిక్ సార్. 6 months మనం 8,000. ఇప్పుడు పేరెంట్ స్టూడెంట్కి 5,000 ఇస్తుంది హాస్టల్ ఫీజ్. 8,000 హీస్ కేపబుల్. ఎవరు కేపబుల్? పేరెంట్. 8,000 per month ఐ కెన్ ఎవరు గివ్. అప్పుడు మనకు 8,000 6 months అంటే 8 6 45,000, 48,000 నాకు వస్తాయి. ఒకసారి 48,000 ఇవ్వు అంటే ఎవరు ఇస్తలేదు. సింపుల్ క్యాల్కులేషన్. అప్పుడు 8,000 తీస్తే ఈయన 6 months వరకు ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఇది ప్యూర్ స్కామే కదా. అంతే. ఇది మరి ఆయనకి ఆల్టర్నేటివ్ లేదు కదా. ఈయన ఎట్లా ఇస్తాడు? ఇదికి రెస్పాన్సిబుల్ కావాలి. నాకు ఏం చెప్తా మీరు, ఈయన అడుగుతలేదు. అప్పుడు ఈయన నాకు 45,000 కావాలి, నేను చెప్తలేదు. ఇప్పుడు ఏం చేయాలా? కోర్స్కి డిలే చేయాలి. అప్పుడు మా డబ్బులు నాకు వస్తాయి, ఈయనకి పెయిన్ లేదు. ఈయనకి పెయిన్ లేదు, నాకు డబ్బులు వచ్చింది. రెండు మాట అయిపోయింది. మ్యాటర్ మధ్యలో ఏముంటుంది? జాబ్ మ్యాటర్. 1 month నేర్చుకుని నీకు జాబ్ వస్తాయి. 1 month జాబ్ వెళ్తే 8,000 నాకు బిజినెస్ అవుతాయి. 45,000 46 ఎంత? 8 - 48 అరౌండ్ 42,000 నాకు లాస్. నేను లాస్లో బిజినెస్ చేయాలా సార్? ఇది కోసం అమీర్పేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే ప్రతి స్టూడెంట్ ఒకే డౌట్తో వస్తారు బయటికి. ఆ బోర్డు చూడగానే ఆ పోస్టర్లో 100% ప్లేస్మెంట్ అని కనిపిస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్డ్ అవుట్ అయ్యే ప్రతి స్టూడెంట్ జాబ్తోనే బయటకు వస్తున్నారా? ఎగ్జాక్ట్లీ నో. నో నో నా ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ఎందుకు వెళ్తుంది? నేను పెడతా సార్. ఏదో స్టూడెంట్ యూట్యూబ్ స్టార్ట్ చేయండి. సేమ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీకు 1 month నేర్చుకోవచ్చు. ఇది ఫ్యాక్ట్. మీరు ట్రై చేయండి. 1 month సాఫ్ట్వేర్లో ఉంటా ప్రతి టూల్స్ రాలేదు మనకు చెప్పండి, వస్తాయి. అది ఫస్ట్ ట్రై చేయలేదు స్టూడెంట్, తప్పు అదే ఉన్నాయి. యూట్యూబ్గా ఫ్రీగా ఉంటుంది, అది నేర్చుకోలేదు. డైరెక్ట్ ఎక్కడ ఎవరు 100% చెప్పింది అక్కడికి వెళ్ళిపోతారు. గ్రౌండ్ వర్క్ చేయాలి స్టూడెంట్. ఇట్లా బ్రెయిన్కి మ్యానిపులేట్ చేయాలా చాలా ఈజీ. గ్రౌండ్ వర్క్ చేయలేదు కదా, క్వశ్చన్ లేదు, డిపెండెంట్ ఉంటుంది. డిపెండెంట్కి అంటే 1,000 పని అయిపోతుంది అంటే 10,000 అడుగుతుంది ఎమర్జెన్సీ. ఆ బ్లాక్ టికెట్ ఎలా 100 rupees టికెట్ 500 సేల్ అవుతుంది. ఓకే, సేమ్ జాబ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అప్. ఓకే, బికాస్ దే ఆర్ నాట్ డూయింగ్ గ్రౌండ్ వర్క్. ఓకే, బికాస్ దే ఆర్ నాట్ డూయింగ్ గ్రౌండ్ వర్క్. ఇఫ్ ఐ టేక్ 40,000 ఆల్సో ఐ కెన్. ఇప్పుడు నేను 40,000 తీస్తే కూడా జాబ్ చేయొచ్చు, 8,000 కూడా జాబ్ చేయొచ్చు. దెన్ దే టేకింగ్ ఈజీలీ మనీ ఈజ్ కమింగ్. అప్పుడు ఎందుకు ఈ 8,000 చెప్పే 1 month ఎందుకు జాబ్ ఇవ్వాలా? 6 months ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు నేనే అనుకోండి సార్, ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. నేను ఒక మూవీస్ చూస్తూ పెరిగాను. నేను ఆ మూవీ ఎలా ఎడిట్ చేస్తారు, ఎలా తీస్తారని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో కొద్ది గొప్ప నాలెడ్జ్తో, కొంత డబ్బుతో నేను హైదరాబాద్కి లేకపోతే ముంబైకి ఇలా వెళ్ళి అసలు ఎడిటింగ్ ఎలా ఉంటుంది నేర్చుకుందామని నేను ఇస్తాను. ఎవరు గైడ్ చేస్తారు? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు గైడ్ చేస్తారు? నేను జస్ట్ ఒక ఇన్స్టిట్యూషన్ లోపలికి వెళ్ళి ఒక వెబ్సైట్ చూసి ఆ ఇన్స్టిట్యూషన్ లోపలికి వెళ్ళి జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, ఐ వాంట్ టు లెర్న్, నేను ఎడిటింగ్ నేర్చుకోవాలని ఉంది అని అంటాం అంతే కదా. ఎవరు గైడ్ చేస్తారు ఇవన్నీ? కరెక్ట్ సార్.
సో ఈ టైంలో వాట్ కెన్ బి సజెస్ట్, ఇప్పుడు ఏం సజెషన్ ఇవ్వచ్చు అంటే ఒక గ్లోబల్ కౌన్సిలర్ కావాలి సార్. గ్లోబల్ కౌన్సిలర్ ఏం చేయాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాలేజెస్ నేమ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ మనం యూజ్ చేయలేదే కెరియర్ గైడ్లైన్స్ చేయాలి. దే షుడ్ గైడ్ ఇట్ ప్రాపర్. ఓకే, దెన్ ఆఫ్టర్ ఈ అన్ని ఫెసిలిటీ ఎక్కడ ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్లో ఒక స్టూడెంట్ జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ప్రతి ఇన్స్టిట్యూట్ అదే చెప్తా కదా, నా ఇన్స్టిట్యూట్ బాగుంది, నా ఫ్యాకల్టీ బాగుంది, నా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, నేను జాబ్ గ్యారెంటీ ఇస్తా. ఎవరు చెప్తలేదు, అందరూ అదే చెప్తుంది. మనకి ఆల్రెడీ తెలుసు, స్టూడెంట్కి ఆల్రెడీ తెలుసు. తెలిసిన తర్వాత ఎవరికి అడగాల అది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్కి ఆయన థింక్ చేయలే డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతారు. అప్పుడు మ్యానిపులేట్ అయిపోతాం. ఆ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ సింపుల్ ఆన్సర్ సార్. గూగుల్లో ఎంత రీసెర్చ్ చేయొచ్చు, సింపుల్ థింగ్స్ వీ కెన్ స్టార్ట్. లైక్ మన గూగుల్లో రీసెర్చ్ చేస్తే కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి కదా. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్స్ గెదర్ చేస్తే ఫిల్టర్ చేస్తే ఏమి క్వశ్చన్ అడగాల అది రాసే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జాయిన్ అవుతాయి, ఇది ప్రాక్టికల్ కోర్స్ సార్. ప్రాక్టికల్ కోర్స్ ఇప్పుడు డాక్టర్ అయిపోతా కావాలా, ఇంజనీర్ అయిపోతా కావాలంటే బుక్స్ కావాలనుక సార్. ఇప్పుడు మల్టీమీడియాలో 70 to 80% స్టూడెంట్కి ఒక బుక్ చూడలేదు సార్. ఐ వాంట్ టు మనకి 20,000 30,000 సాలరీ కావాలా, ఒక బుక్ నేను చూడాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఈ రెస్పాన్సిబుల్ ఎవరిది? స్టూడెంట్ అడగాలా లేదా? స్టూడెంట్ అడిగితే ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తా. ఆటోమేటిక్ డిమాండ్ ఉంటే సప్లై అవుతాయి. స్టూడెంట్ దగ్గర డిమాండ్ ఉండాలా. నేనే ఒక ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకుని వెళ్తుంది, నేను ఒక బుక్ కావాలి, బుక్ చదువుకునేకి హ్యాబిట్ రావాలి. బుక్ అడగాల, డిజిటల్ బుక్ అడగాల, ఫిజికల్ బుక్ అడగాల, ఈ రెండు మ్యాటర్. తర్వాత జాబ్ అడుగుతుంది స్టూడెంట్. జాబ్ అడిగితే ఇన్స్టిట్యూట్ దగ్గర మీ దగ్గర జాబ్ ఉన్నాయా అడగరు. ఆయన దగ్గర జాబ్ ఉంది, ఈయన దగ్గర జాబ్ ఉంది, ఇవన్నీ చూపిస్తారు. మీ నేర్చుకున్న తర్వాత మీరు ఒక ప్రొడక్షన్ హౌస్లో ఉంటే ఆ ప్రొడక్షన్ హౌస్లో అట్లీస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ వస్తాయి కదా. ఇది స్టూడెంట్ అడగలేదు. ఇన్స్టిట్యూట్ అంటే చెప్తావా, ఈ సాఫ్ట్వేర్ చెప్తావా, ఆ సాఫ్ట్వేర్ చెప్తావా అడుగుతుంది. బుక్స్ ఇస్తావా, ఆ బుక్స్ నేను చదివేయచ్చు, చూడేచ్చు ఫస్ట్ జాయిన్ చేసే ముందు. ఇవన్నీ డిమాండ్ లేదు. ఫ్యాకల్టీ, నా ఫ్యాకల్టీ బాగుంది, నా ఫ్యాకల్టీ బాగుంది, అన్ని ఫ్యాకల్టీ బాగుంది చెప్తాను. ఆ ఫ్యాకల్టీ దగ్గర నేను 10 days క్లాస్ చేస్తాను, నాకు నచ్చుతుంది అంటే నేనే జాయిన్ అవుతా. ఇది అడుగుతలేదు. ఇది అడిగితే ఏమవుతుంది, అందరూ లైన్లో వస్తాయి కదా. నేనే ₹1 ఇస్తలేదు, 5 days నేను ట్రైనర్కి చూస్తా. ఆ ట్రైనర్కి ఎక్స్పీరియన్స్ చాలా ఉండొచ్చు, కానీ నాకు అది అర్థమైందే కావాలి కదా. సో నాకు అర్థమైందే నేను జాయిన్ అవుతాను. ట్రైనర్కి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ట్రైనర్ నా మైండ్ సెటప్ పెట్టి చెప్పడానికి అవుతే నా డబ్బులు ఎగ్జాక్ట్ ప్లేస్లో పడతాయి సార్. సో ఈ అన్ని 3-4 క్వశ్చన్స్ అడగచ్చు. బుక్స్ ఉన్నాయా, లైబ్రరీ ఉన్నాయా, డిజిటల్ లైబ్రరీ ఉన్నాయా, నేను క్లాస్ అటెండ్ చేయొచ్చు. క్లాస్ అటెండ్ చేసిన తర్వాత నాకు 5 days అటెండ్ చేస్తా, నచ్చితే నేనే డెమో అందరు చూపిస్తుంది. డెమో వేరు, లైవ్ క్లాస్ వేరు. ఓకే, లైవ్ క్లాసెస్ 5 days నేనే లైవ్ క్లాస్ చేస్తా. అది నచ్చుతుంది, నేనే డబ్బులు ఇస్తాను. అమీర్పేట్కి వెళ్తే మీరు ఆ బిల్డింగ్ మీద దాదాపు ఒక 200 ఫ్లెక్సీలు చూసుంటారు, ఇన్స్టిట్యూషన్స్ నేమ్స్. వీటిలో ఎన్ని ఆథరైజ్డ్ అయి ఉంటాయి సార్? అంటే లైక్ ఎన్ని గవర్నమెంట్ నుంచి అప్రూవ్ అయి ఉంటాయి? ఇక్కడ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కూడా ఉంటుంది. అందరికీ ఏమి అప్రూవ్ చేస్తుంది? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అప్రూవ్ చేస్తుంది, మల్టీమీడియా ఇన్స్టిట్యూట్స్ అప్రూవ్ చేయాల. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది మీరు ఏబిసిడి చెప్తే కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. మల్టీమీడియా గవర్నమెంట్ ఏమి, ఇట్ ఈస్ ఎ ట్యూషన్. ఎస్, ఇట్ ఈస్ ఎ ట్యూషన్. సో ఏమి ట్యూషన్? అది A+B హోల్ స్క్వేర్ ట్యూషన్, లేదంటే మల్టీమీడియా ట్యూషన్స్. అలా గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏది నుంచి పేపర్ లేదు. ఇది పెద్ద ప్రాబ్లం. ఈ పేపర్ గవర్నమెంట్ అడగాల. గవర్నమెంట్ అడిగితే ఆటోమేటిక్గా 30% దిస్ ప్రాబ్లమ్ విల్ బి సార్ట్ అవుట్. గవర్నమెంట్ ఏం ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మీద? వెరీ సింపుల్ సొల్యూషన్ సార్. ట్రైనర్స్ ప్రొఫైల్ అడగాల. ట్రైనర్స్ ప్రొఫైల్ అడగాల. ట్రైనర్స్ ఏం చేసిన అడగాల. ఆయనకి వీడియో ప్రొఫైల్ అడగాల. ఆ వీడియో ప్రొఫైల్ ఫస్ట్ అన్ని స్టూడెంట్స్ చూపిసుకోవాలా. ఆ స్టూడెంట్ ఓకే చెప్తే అప్పుడు జాయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఇన్ ద ట్రైనర్స్ ఆల్సో. అంటే ట్రైనర్కి రావచ్చు కదా. అలా అయితే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళిపోతాయి సార్ ఫీల్డ్లో నుంచి? 70% పోతాయి సార్. 70%? 70 అంటే ఇప్పుడు 70% ఇన్స్టిట్యూట్స్ అన్వాంటెడ్, అంటే అవసరం లేని ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అమీర్పేట్లో ఉన్నాయి, అంతేనా? రెస్పెక్ట్ సార్. లైక్ వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్ సార్. మనం అందరూ యాక్సెప్ట్ చేయాలి, స్టూడెంట్ యాక్సెప్ట్ చేయాలి. అంటే ఈ 70% ఇన్స్టిట్యూషన్స్లో దాదాపు ఒక 60% పాపం స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు ఇప్పటికి కూడా. ఎస్ సార్. అక్కడి నుంచి బయటకు వస్తే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకే తెలియదు, అంతేనా? ఇది నిజం సార్. వాట్ ఈస్ దిస్ సార్? అసలు ఇది ఏమన్నా అర్థం ఉందా అసలు? ఇక్కడ ఏం నేర్చుకోకపోయినా పాప వాళ్ళకున్న ఇంట్రెస్ట్తో ఒక జాబ్లో జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకుంటున్నారు.
ఈ ఇన్స్టిట్యూషన్లో ఏం నేర్చుకోవట్లేదు కదా, ఏం నేర్పియట్లేదు. అది సో అప్పుడు ఆ 60% స్టూడెంట్స్ పాపం అన్యాయం అయిపోయినట్టే కదా, వాళ్ళు కట్టిన డబ్బులకి. లైక్ 45,000 నుంచి 1 lakh వరకు కడుతున్నారు. లైక్ ఎడిటింగ్ ఫీల్డ్కి 45,000 అంటే విఎఫ్ఎక్స్ ఫీల్డ్కి కనీసం ఒక 2 lakhs పే చేస్తున్నారు. వాళ్ళు అన్యాయం అయిపోయినట్టే కదా. గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి దీని మీద? సింపుల్ సార్, గైడ్లైన్స్ గైడ్లైన్ గవర్నమెంట్ నుంచి రావాలా. ఓకే, ప్రతి ఇన్స్టిట్యూట్కి ట్రైనర్ ఎవరు, బికాస్ యూ ఆర్ జస్ట్ డూయింగ్ ఆపరేషన్ సార్. ఒక హాస్పిటల్కి వెళ్ళి మీరు ఆపరేషన్ చేస్తే ఏం చూస్తారు సార్? డాక్టర్ ఎవరు చూస్తారు? హాస్పిటల్ ఏంటి చూస్తారు? ఓకే, డాక్టర్ మీకు ఆపరేట్ చేస్తారు కదా, ఆ డాక్టర్ ఎవరు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన ఏం చేశారు, ఎంతమందికి చెప్పారు, ఎంతమందికి ఆపరేట్ చేసి, ఇవన్నీ చూసిన తర్వాత మీ బాడీ ఆపరేట్ చేసింది వెళ్తుంది. ఇప్పుడు కెరియర్ ఆపరేషన్కి వెళ్తుంది, మీరు డాక్టర్ ఎవరు ఆయన చూడలేదు, హాస్పిటల్ పేరు చూస్తారు. హాస్పిటల్ పేరు చూస్తే సర్జరీ కూడా వెళ్తుంది. ఏమవుతాయి పరిస్థితి? డాక్టర్ సర్జరీ చేస్తా, లేదంటే హాస్పిటల్ సర్జరీ కాస్త పోస్ట్ మార్టం అవుతుంది. కొంచెంసేపు ఇవన్నీ పక్కన పెడితే మీ గురించి సార్, మీరు కొన్ని ఫిలిమ్స్ చేశారు. లైక్ దాంట్లో నాకు నచ్చిన ఫిలిం అండ్ మీరు చేసిన ఫిలిం కూడా ఒకటే, యోగికి వర్క్ చేశారు కదా సార్. ఎలా ఉంది సార్ అంటే ఆ ఫిల్మ్కి వర్క్ చేయడం? సో ఇట్స్ లైక్ 2006 సార్. సో అరౌండ్ లైక్ 18 years 19 years back. So I was a student at that time. Like yes, I'm a fresher, not a student, already a fresher into the industry. 20 years back, like this media is not so powerful at that time. 2006 2007 సంక్రాంతికి ఇది రిలీజ్. 2006 డిసెంబర్కి నా షార్ట్ నా దగ్గర ఉంటుంది. ఓకే, 2007 జనవరి 14th రిలీజ్ ఉంది. టిల్ 9th ఆ షార్ట్ ఇస్ దేర్ విత్ మీ. ఓకే, మీ దగ్గరే ఉండింది షార్ట్. 5 action షార్ట్ ఉన్నాయి సార్. ఓకే, 5 action. ప్రభాస్కి ఒక కిక్ చేస్తే అది ఫ్లై అవుతుంది. ఓకే, ఐ విల్ షో ద షార్ట్. ఓకే, ఆ షార్ట్ వైర్ రిమూవ్ ఉంది, 2 వైర్ ఉంటుంది, నెక్స్ట్ ఒక డన్లప్ ఉంటుంది, చైర్స్ ఉంటుంది, క్రేన్ ఉంటుంది. ఓకే, ఈ ఎన్ని పుల్అప్ చేస్తే క్లీన్ చేయాలి. ఓకే, ప్రభాస్ గారిది షార్ట్ అది. ప్రభాస్ ఒక షార్ట్లో ఆ విలన్ ఫ్లై అవుతుంది. ఆ ఫ్లై అవుతుంది అంటే క్రేన్లో పుల్ చేస్తుంది వైర్. ఓకే, వైర్ షాట్ ఉంటుంది, క్రేన్ కూడా కెమెరా ఫ్రంట్లో ఉంటుంది. ఓకే, మరి డౌన్లో హెల్ప్ చేయడానికి స్టూల్ కూడా ఉంటుంది, స్టూల్ హోల్డర్ అబ్బాయి కూడా ఉంటుంది. అవన్నీ రిమూవ్ చేయాలి, అన్ని రిమూవ్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ క్వైట్ టఫ్ షాట్ అండ్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ షాట్. ఓకే, బికాస్ ఇట్స్ నాట్ ఎ సింగిల్ వైర్. ఇది ఒక సింగిల్ వైర్ కాదు, ప్రాప్స్ రిమూవ్ చేయాలా, స్ట్రింగ్ రిమూవ్ చేయాలా. ఇది సెన్సేషనల్ షాట్. నౌ దర్ ఈస్ బ్యాక్ స్కిన్ థింగ్స్ అని నేను చెప్తా సార్. ఇప్పుడు వరకు ఐ క్లీన్డ్, ఐ ట్రైడ్, బికాస్ ఐఎమ్ ఏ ఫ్రెష్. ప్రయత్నించారు, బాగా ప్రయత్నించారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే, షార్ట్ మీ దగ్గరికి వచ్చింది అంటే డెడ్ లైన్ ఉంటుంది అంటే సీనియర్ కూడా ఆ షార్ట్ టచ్ చేస్తలేదు, ఎందుకంటే రెస్పాన్సిబుల్ ఆయన దగ్గర వెళ్ళిపోతారు, షిఫ్ట్ అవుతుంది. దిస్ ఏ క్రూషియల్ థింగ్. ఓకే, అప్పుడు మీ దగ్గర షార్ట్ ఉంటుంది, రెస్పాన్సిబుల్ మీదే, ఆన్సరబుల్ మీదే. ఓకే, ఇప్పుడు సీనియర్ కూడా హెల్ప్ చేస్తానికి రాదు, బికాస్ ఆయనకి ప్రెషర్ ఉంటుంది. ఆ టైంలో నేనే ప్రెషర్. ఇప్పుడు మనకు ఫైట్ చేస్తే ఐ రిమూవ్, స్టిల్ మూవీ రిలీజ్ అయింది, అక్కడ స్పాట్ ఉంది, అది నాకు కనపడుతుంది. ఇప్పుడు ఓకే, టెక్నీషియన్కి అది కనపడుతుంది, కానీ పబ్లిక్ ఎవరు కనపడతారు. ఐ కెన్ బ్లాక్ ది షాట్ and I can tell this is the place I have placed it off, because ఆ షార్ట్కి ఇంపార్టెన్స్ ఉంది. ఆయన రిమూవ్ చేయడానికి రాదు, ఆ షార్ట్ కంపల్సరీ ఆ షార్ట్ పెట్టాలా, ఎందుకంటే ఆ స్టోరీకి అది డిమాండ్. ఓకే, సో ఇప్పుడు షార్ట్కి డెడ్ లైన్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, డేట్స్ రిలీజ్, షార్ట్ మా దగ్గర ఉంటుంది. జస్ట్ ఐఎమ్ యాక్సెప్టింగ్ మై ఫాల్ట్ ఆల్సో. అంటే ఆ షార్ట్లో ఇప్పుడు కూడా ఆ స్పాట్ ఉంటుంది, ఆ బేక్లో ఒక ప్లేస్ రోస్ ఉంటుంది. దిస్ వాజ్ మై లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది మూవీ ఇండస్ట్రీ. మనకి ముందే తెలుసు నా ఫాల్ట్, ప్రెషర్ కదా, వర్క్ చేస్తుంది, ఆ ఫాల్ట్ తెలుసు, ఈ ప్లేస్ ఈ ఫాల్ట్ ఉంది, ఆ ఫాల్ట్ నుంచి మన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ విఎఫ్ఎక్స్ ఒక ఆర్టిస్టిక్ థింగ్ సార్. మీకు ఫాల్ట్ యాజ్ ఎ టెక్నీషియన్ యూ కెన్ సీ, బట్ మైక్రో లెవెల్లో ఆడియన్స్కి అది కనపడదు, ఎందుకంటే మ్యూజిక్ ఉంది, సీన్ ఉంది, డైలాగ్ ఉంది, అన్నీ ఉంటుంది. ఆ షార్ట్ విఎఫ్ఎక్స్ ఇస్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వెళ్ళిపోతారు. సార్ ఇంకేం ఏమేమి మూవీస్ చేశారు సార్? యోగి, రాజుభాయ్, బంగారకొండ, విజయదశమి, కృష్ణార్జున, దీస్ ఆల్ ది మూవీస్ ఆర్ క్రెడిట్. ఈ అన్ని మూవీస్కి టాలీవుడ్లో మీరు వర్క్ చేశారు కాబట్టి అడుగుతున్నాను, ఎలా ఉంది సార్ టాలీవుడ్లో ఈ ఫీల్డ్, అంటే ఎడిటింగ్ ఫీల్డ్ టాలీవుడ్లో ఎలా ఉంది? దెర్ ఆర్ 2 scenarios సార్. ఒక సినరీ అంటే టాలీవుడ్ ఈజ్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అందరికీ ఒక పెద్ద ఆపర్చునిటీ, ఎందుకంటే ఇక్కడ ఒక మంత్కి ఒక మూవీ, ఒక మంత్కి 2 మూవీస్ ఇలా రిలీజ్ అవుతుంది.
ఈ స్పీడ్ ఎక్కడ లేదు. అంటే టెక్నీషియన్కి ఆపర్చునిటీ ఉంటుంది ఇక్కడ. ఓకే. యాజ్ పర్ ది సాలరీ ఇంటూ కన్సర్న్ వెరీ పూర్ సార్. ఇట్ ఈస్ టు గెట్ డెవలప్. యాక్చువల్గా నేను ముంబైలో ఒక చిన్న ప్రాజెక్ట్కి వర్క్ చేశాను. ఇక్కడ ఏదైతే వర్క్ చేశానో అక్కడ నేను ఒక 3 days వర్క్ చేశాను. ఆ 3 daysకి నాకు 10,000 ఇచ్చారు. నేను పక్కా చెప్తే 10,000. అదే వర్క్కి ఇక్కడ చేస్తే నాకు మంత్కి 10,000 ఇస్తున్నారు. వై ఇంత డిఫరెన్స్ ఎందుకు? ముంబైకి హైదరాబాద్కి ఇంత తేడా ఎందుకు? ఇక్కడ చూడండి సార్, మనకి ఇక్కడ కూడా 2 సినారీ సార్. ఇక్కడ పబ్లిక్ దగ్గరే టెక్నీషియన్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఇల్లులో ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఉంటాయి హైదరాబాద్లో. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది లైఫ్. కానీ ముంబైలో ఎలా ఉంటుంది అంటే కాస్మోపాలిటన్ సిటీ, అక్కడ అందరూ వస్తారు. ఆ మూవీ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. అల్టిమేట్లీ ద బడ్జెట్ ఈస్ మోర్. ఇక్కడ బడ్జెట్ ఈస్ లెస్ బడ్జెట్లో ఇక్కడ చేస్తుంది పెట్టి అది క్రాస్ చెక్ చేస్తే మీకు సేమ్ సినారియో. బికాస్ యువర్ బడ్జెట్ ఈస్ లెస్, వర్క్ ఈస్ సేమ్, యువర్ ఆడియన్స్ ఇస్ లెసర్, బడ్జెట్ ఈస్ లెసర్, సాలరీ విల్ బి లెసర్ కంపారిటివ్లీ. ఓకే. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక మల్టీమీడియా ఫీల్డ్కి రావాలి అని అంటే సో తనకు ఆర్టిస్టిక్ ఫీచర్స్ ఉండాలా, ఆ డీటెయిలింగ్ తెలిసి ఉండాలా, లేకపోతే అవసరం లేదా? This is a add-on things. Art should be there. Art should be there. If not, it is not advisable. Okay. Now, what is the నేను ఏమి వర్డ్ ఇచ్చేసింది అంటే should be అంటే అది ఎక్కడ, ఇది క్వశ్చన్ మార్క్ మళ్ళీ. ఓకే. ఫిజికల్గా, డిజిటల్గా, మెంటల్గా 3 క్వశ్చన్ ఉన్నాయి సార్. ఓకే. అంటే ఆర్టిస్ట్ అంటే అందరూ ఏం ఫీల్ చేస్తుంది, ఆర్ట్ నేను చేతులు పెన్సిల్ చేస్తే మాత్రం ఆర్టిస్ట్. ఓకే. ఇది ఒక సినారియో సార్. నెక్స్ట్ ఒక సినారియో నేను స్క్రీన్ మీద చేస్తే ఆర్టిస్ట్, ఇది సెకండ్ సినారియో సార్. థర్డ్ సినారియో ఇక్కడ జరుగుతుంది సార్. ఆర్ట్ 70% ఇక్కడ జరుగుతుంది. ఈ 70% ఆర్టిస్టిక్ ఉంటే ఈ 30% ఓకే సార్. ఈ 30% లేకపోయినా పర్వాలేదు. ఈ 30% మనం నేర్చుకుని కదా, ఈ 30% కోసం ఇక్కడ 70% ఓకే ఉండాలి సార్. ఓకే. ఈ 70% ఓకే అంటే ఈ 30% పనికి వస్తుంది సార్. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు లైక్ 4 or 5 సాఫ్ట్వేర్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా డెప్త్గా నేర్చుకోవడం కరెక్టా, లేదా మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం కరెక్టా? ఆ ఆన్సర్ ఏమంటే మన స్కూల్కి చూడండి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు స్కూల్లో మెథ్, ఇంగ్లీష్, కంప్యూటర్ ఇది చాలా సబ్జెక్ట్ చెప్పారు. లాస్ట్గా నేనే ఒక సబ్జెక్ట్లో మాస్టర్ చేస్తాను. కరెక్ట్ కదా? ఇది మన స్కూల్లో ఉంటుంది. అక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ ఒక సాఫ్ట్వేర్ నేర్చుకునే చాలు కదా, నేను ఒక మెథ్ నేర్చుకునే చాలు కదా. పాతకాలంలో నేను ధనుర్ధారి అంటే ధనుర్విద్య మాత్రం నేర్చుకో. అవును. ఆ మీద ఎఫిషియన్సీ 4 year 5 year. ఓకే. సేమ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు ఒకటే మీద వెళ్ళిపోతుంది అంటే కూడా అవుతాయి. కానీ భయం ఉంటుంది కదా, నేను ఎక్కడికి వెళ్తే నాకు తెలియదు. అవును. ఈ ప్లేస్లో అందరూ అదికి మిస్యూజ్ చేస్తారు. అదికి మిస్యూజ్ మనం కూడా మిస్యూజ్ చేస్తాం మన టైంకి. 10 సాఫ్ట్వేర్ నేర్చుకున్న తర్వాత నేను థింక్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్తాను. ఓకే. మన దగ్గర ఈ ప్రాబ్లం ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లంకి అందరూ ఇది నేర్చుకో చెప్తారు. నేను ఫస్ట్ నుంచి నేను డిజైనర్ అయిపోతా కావాలా, ఫోటోషాప్ మీదే మాస్టరీ చేస్తా. ఫోటోషాప్ 2 years కానీ 5 years నేర్చుకోనికి సబ్జెక్ట్ ఉన్నాయి. ఫస్ట్ మన మైండ్లో సెట్ అయిపోతా కావాలి ఫస్ట్. దట్ మీన్స్ 1 సాఫ్ట్వేర్ ఇస్ ఎనఫ్ అన్లెస్ యు ఆర్ రెడీ. మీరు పర్ఫెక్ట్గా మీ కెరియర్ గోల్ సెట్ ఉంటుంది అంటే అది ఆ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. కెరియర్ గోల్ సెట్ లేదంటే 10 సాఫ్ట్వేర్ నేర్చుకో. యాజ్ ఏ స్టూడెంట్ సార్, అంటే ఇంకా నేర్చుకుంటానే ఉన్నాను, అందుకనే స్టూడెంట్ అన్నాను సార్. ఒక సాఫ్ట్వేర్ నేర్చుకునేటప్పుడు టూల్స్ నేర్చుకోవాలా, రూల్స్ నేర్చుకోవాలా? బెస్ట్ క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్ అన్ని స్టూడెంట్ అడగాలి. ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ దెర్ ఈస్ ఎ రూల్స్. ఇది బ్రెయిన్లో క్లియర్ లేదు స్టూడెంట్కి. అసలు రూల్స్ ఏమున్నాయో కూడా తెలియదు. రూల్స్ ఒకటే ఉంటాయా? ఇది ఫస్ట్ క్వశ్చన్ సార్. స్టూడెంట్స్కి ఏమి సాఫ్ట్వేర్ తెలుసు, టూల్స్ తెలుసు, రూల్స్ ఒక మల్టీమీడియాలో ఉన్నాయా? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది అందరూ అడగల. తర్వాత ఇది ఎంత పర్సెంటేజ్ కావాలా అది సెకండరీ క్వశ్చన్. ఫస్ట్ వాట్ ఈస్ రూల్స్ ఇన్సైడ్ మల్టీమీడియా అది తెలుసుకోవాలా. కంపల్సరీ సార్ రూల్స్ కావాలా ఫస్ట్. ఎందుకంటే రూల్స్ మీకు టైం సేవ్ చేస్తారు. టూల్స్ ఓన్లీ మీకు టెక్నీషియన్ చేస్తా, ఆర్టిస్ట్ చేస్తా లేదు. రూల్స్ మీకు ఆర్టిస్ట్ చేస్తా. సో దెర్ ఆర్ 3 kind of జాబ్ సార్. టెక్నికల్ జాబ్, ఆర్టిస్టికల్ జాబ్, క్రియేటివ్ జాబ్. ఓకే. టూల్స్ నేర్చుకున్న తర్వాత మీరు టెక్నికల్ జాబ్ వస్తాయి. కానీ మీకు సాలరీ ఎక్కువ కావాలి కదా. టెక్నికల్ జాబ్లో కట్ కాపీ పేస్ట్ జాబ్ ఉంటుంది. 10,000 15,000 జాబ్స్ ఉన్నాయి. 20,000 కావాలంటే ఆర్టిస్టిక్ జాబ్ కావాలా. దెన్ క్రియేటివ్లీ యూజ్ చేయొచ్చు, క్రియేటివ్ జాబ్ ఉంటుంది. ఓకే. సో ఈ సెకండ్ థర్డ్ పార్ట్కి వెళ్ళాలంటే కంపల్సరీగా రూల్స్ తెలియాలి. ఏముండొచ్చు సార్ రూల్స్ అంటే? ఎస్, రూల్స్కి ఇప్పుడు 2 టైప్ ఉంటుంది సార్. నేను డిజైన్ చేస్తానంటే ఫస్ట్ నా స్కెలెటన్ బాగా ఉండాలి. ఓకే. ఈ స్కెలెటన్ అంటే రూల్స్ ఆఫ్ డిజైనింగ్ సార్. రూల్స్ ఆఫ్ డిజైనింగ్ మీదే మస్టరీ కావాలా.
ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది సార్. కంప్యూటర్ లేదుకుంటే డిజైన్ లేదా? ఉన్నాయి. ఇంజనీరింగ్ డిజైన్ అవుతా లేదా? అవుతాయి. కంప్యూటర్ ఇప్పుడు వచ్చింది సార్. కంప్యూటర్ ముందే డిజైన్ అవుతుంది అంటే అక్కడ రూల్స్ యూజ్ చేస్తాడని. ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేర్ మీద టూల్స్ ఉన్నాయి. ఓకే. ఆ రూల్స్కి యూజ్ చేయడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది బట్టి ఈ టూల్స్ తయారైంది. ఓకే. కానీ రూల్స్ ఆల్రెడీ ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్ కోసం లైక్ సిమెట్రిక్ ఇస్ ఎ రూల్ సార్. సిమెట్రిక్ ఇస్ ఎ రూల్. ఇప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో అదే ఉంటాయి, కంప్యూటర్ డ్రాయింగ్లో అదే ఉంటుంది, ఫ్యాషన్ డిజైన్లో అదే ఉంటుంది. రూల్స్ ప్రతి డిజైనింగ్ ఫీల్డ్ సేమ్. సిమెట్రిక్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ చేయండి, సిమెట్రిక్ అవుతుంది. మీరు ఏదైనా తీసుకెళ్ళి లెఫ్ట్ రైట్ ఈక్వల్ చేస్తే డిజైన్ అయిపోతాయి. ఇది రూల్స్. ఖచ్చితంగా ఈ రూల్స్ తెలిస్తే టూల్స్ ఫాస్ట్గా తెచ్చేస్తాడు. ఓకే. ఏ చేసినా లాస్ట్కి ఒక జాబ్ చేయాలి, సంపాదించాలనే మైండ్ సెట్తోనే వస్తాడు. సో జాబ్ గురించి ఒక కోర్స్ నేర్చుకునే ముందే ఆలోచించాలా, నేర్చుకున్న తర్వాత ఆలోచించాలన్నా? జాబ్ చేయడానికి మనం ముందే ఆలోచన చేయాలి. ఎందుకు జాబ్ చేయడానికి ముందే ఆలోచన చేయలేదంటే మీరు టూల్స్ మాత్రమే అడుగుతారు. ఈ టూల్ ఏంటి, ఆ టూల్ ఏంటి, ఈ టూల్ ఏంటి, ఆ టూల్ ఏంటి అడిగే ముందే మీకు 1 month పోతాయి. మీ సాలరీ, మీ ఫీజ్ స్ట్రక్చర్ పోయింది. ఏం అడిగింది మీరు? హైదరాబాద్ వచ్చే ఈ టూల్ ఏంటి, ఆ టూల్ ఏంటి. ఎందుకు అడిగింది అంటే మీరు ఎక్కడికి వెళ్తే మీకు తెలియదు. సో కన్క్లూజన్ ఏంటి? ఫస్ట్ ముందే మనకు తెలుసుకోవాలి సార్. ఓకే. నేను ఎక్కడికి వెళ్తా, ఐ వాంట్ టు బి డాక్టర్ సార్. ఓకే. నేను హాస్పిటల్ ఎక్కడ ఉంది నాకు తెలియదు. తప్పు ఎవరిది సార్? హాస్పిటల్ ఎక్కడ ఉంది నాకు తెలియదు, క్లినిక్ ఎక్కడ ఉంది తెలియదు, మెడిసిన్ స్టోర్ ఎక్కడ ఉంది తెలియదు, కానీ నేనే మెడిసిన్ నేర్చుకుని వెళ్ళేది. ఒక ఇంజనీర్ మంచి ఇంజనీర్ అవ్వాలంటే కాలేజ్ మంచిది అయ్యి ఉంటేనే మంచి ఇంజనీర్ అవుతారు. ఇప్పుడు సపోజ్ ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన తర్వాత కాలేజెస్ ఇస్తారు, బెస్ట్ కాలేజెస్ ఇస్తారు. సో ఇప్పుడు నేను ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు చెప్తారు? Yes, government does have a responsible, as well as even civilians does have a responsible. ఇద్దరికి రెస్పాన్సిబుల్ ఉంటుంది. గవర్నమెంట్ has to take care of the thing. He has to come up ఆయన ఒక గైడ్ లైన్లు రావాలా. ఇప్పుడు సివిలియన్స్ కానీ లైక్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్, ఫస్ట్ హూ ఇస్ ఇన్వెస్టర్ ఎవరు సార్? పేరెంట్ కౌన్సిలింగ్ కూడా కావాలి. ఓకే. పేరెంట్ కూడా ఇది కోసం తెలుసుకోవాలి. మన ఇన్వెస్టర్ ఎవరు సార్? పేరెంట్. అవును. ఈ కిడ్స్ దే ఆర్ కమింగ్ టు హైదరాబాద్, బట్ దే ఆర్ ఫార్మర్స్ ఉంటారు, నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కదా. సో పూర్తిగా పేరెంట్స్ మీద వేయడానికి there are qualified parents sir. Qualified parents కూడా ఉంటుంది. They can question it up. They are into the government also. They can put the questions. I'm question ki heaviness ఎక్కువ ఉంటుంది సార్. Because a lot of government employees are there, government responsible అలా పర్సన్స్ కూడా ఉంటుంది. ఆయన కొంచెం క్వశ్చన్ రైజ్ చేస్తే అందరికీ హెల్ప్ అవుతాయి సార్. మళ్ళీ ఫిలిమ్స్ సైడ్కి వచ్చేస్తే ఒక ఫిలిం పైప్ లైన్ అనేది ఎలా ఉంటుంది సార్? అంటే లైక్ ఎలా ఫ్లో అవుతుంది అది? సింపుల్ సార్. దేర్ ఆర్ 3 parts ఆఫ్ ది ఫిల్మ్ మేకింగ్. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. సింపుల్. ఇన్ ఎవ్రీ అందరికీ కొంచెం తెలుసు ఈ విషయం. ప్రీ ప్రొడక్షన్లో మేజర్ పని అవుతుంది సార్. ప్రీ ప్రొడక్షన్లో ఎడిటింగ్ 30 to 40% ఫినిష్ అవుతుంది. ప్రీ ప్రొడక్షన్ ఎందుకంటే స్టోరీ బోర్డ్ ఉన్నాయి కదా. స్టోరీ బోర్డ్ ఇస్ మేజర్ పార్ట్. స్క్రిప్ట్ తర్వాత స్టోరీ బోర్డ్. ఈ ముందే మన ఫిలిం స్క్రిప్ట్ ఫార్మాట్లో ఉంటుంది. స్క్రిప్ట్లు తర్వాత స్టోరీ బోర్డ్కి వెళ్తుంది. స్టోరీ బోర్డ్ తర్వాత కామిక్కి వెళ్తుంది. కామిక్ అంటే బుక్ ఫార్మాట్కి వెళ్తుంది. ఆ తర్వాత డమ్మీ షూట్కి వెళ్తుంది. ఆ తర్వాత ఫిల్మ్ షూట్కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ ఫిల్మ్ షూట్కి వెళ్తే ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఫిల్మ్కి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది? మధ్యలో ఎవరు లేదు, కరెక్షన్ లేదు. ఒక రోజు షూట్కి వెళ్తుందంటే 1 lakh rupees సార్. ఒక లాక్ సీట్ 8 hours 1 lakh. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ స్టేట్ బర్న్. నో రిటర్న్. మినిమం 1 lakh సార్. 1 lakh మినిమం ఇన్వెస్ట్మెంట్ పర్ డే షూట్ విత్ ఫుడింగ్, ట్రావెలింగ్ ఎవ్రీ ఉంటుంది. ఆ ముందు ఇవన్నీ స్ట్రక్చర్ ఉంటుంది. ఏమి స్క్రిప్ట్ అయిపోయిందా కదా, ఇప్పుడు స్టోరీ బోర్డ్ చేయాలి. స్టోరీ బోర్డ్, షార్ట్ డివిజన్స్, టైం లైన్. ఆ తర్వాత కామిక్ బుక్ ఫార్మ్కి వెళ్ళాలా. కామిక్ బుక్ ఇక్కడ మిస్సింగ్ ఉంటుంది ఇండస్ట్రీలో. కామిక్ బుక్ అంటే ఏమి డైలాగ్ ఏమి కామిక్ బుక్ ఉంటుంది కదా, చందమామ ఇవన్నీ కామిక్ బుక్ ఫార్మాట్లో ఫిలిం రావాలి. అప్పుడు స్క్రీన్ డివిజన్స్ ఎన్ని క్లారిటీ ఉంటుంది. ఈ షార్ట్ తర్వాత ఏం వెళ్తుంది, యాంగిల్ ఏముంటుంది, అది మొత్తం ఉంటుంది, కలర్ కాంబినేషన్ ఏముంటుంది. ఇక్కడ డబ్బులు ఎక్కువ స్పెండ్ చేస్తుంది. ఇది ప్రీ ప్రొడక్షన్ పార్ట్. ఈ ప్రీ ప్రొడక్షన్ పార్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది అంటే ప్రొడక్షన్లో చాలా డబ్బులు సేవ్ అయిపోతాయి. మిస్టేక్ తక్కువ అవుతాయి, రీటేక్ తక్కువ అవుతాయి, ఎడిటింగ్ ఈజీ అవుతాయి. సో ఈ పార్ట్ మిస్సింగ్ జరుగుతుంది. డైరెక్ట్ ఇక్కడ ఏమవుతుంది, టైం ఎక్కువ స్పెండ్ అవుతుంది, తర్వాత డబ్బులు కూడా స్పెండ్ అవుతుంది. ప్రొడ్యూసర్ ఏం థింక్ చేస్తుంది, స్క్రిప్ట్ అయిపోయింది కదా, కొంచెం స్టోరీ లైనింగ్ పెట్టండి, ఓన్లీ లైన్గా స్టోరీ బోర్డ్ చేయండి, డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మూవీ పరిస్థితి ఏమవుతుంది సార్,
సర్జరీ ఇక్కడ రోడ్డు మీద చేస్తారు. ఇవన్నీ చేయాల, ఇవన్నీ చేస్తే ఎక్కువ డబ్బులు స్పెండ్ అయిపోతుంది. నాకు 3 months టైం లేదు, డైరెక్ట్ 1 monthలో ఫిల్మ్ షూట్, ఎడిట్, ఫినిష్, థియేటర్. పబ్లిక్ కూడా ఇక్కడ ఉంటారు, ఏ నుంచి మూవీ చేయండి చూస్తారు. ఇక్కడ పబ్లిక్ కూడా అలా ఉంటుంది. అంటే మా వ్యూవర్స్ కూడా అట్లా ఉంటుంది. ఐఎమ్ రెస్పెక్టింగ్ ఫిల్మ్, ఐ విల్ గో ఫర్ ది ఫిల్మ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ నీడ్ టు గో టు ది థియేటర్. నేనే థియేటర్కి వెళ్తాను. ఓకే, ఒక ఫైట్ సీక్వెన్స్ మనం చాలా యాంగిల్స్లో తీసుకుంటాం, వైడ్ యాంగిల్, క్లోజ్అప్స్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒక అవుట్పుట్ తీసుకొని వచ్చారు. సో ఒక అవుట్పుట్ తీసుకొని వచ్చారు మీరు, కానీ బట్ అదే అవుట్పుట్ మాత్రం డైరెక్టర్కి కానీ లేకపోతే ఇంకేదైనా ఆర్టిస్ట్కి కానీ నచ్చలేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక ఎడిటర్ ఎవరి పర్స్పెక్టివ్లో వర్క్ చేయాలి లేదా ఓన్ పర్స్పెక్టివ్లోనే వర్క్ చేయాలన్నా ఈ ప్రాబ్లం అస్సలే ఉండదు ఇఫ్ దే గో ఫర్ ఫాలో ది ఫిల్మ్ పైప్ లైన్. ఇక్కడ ఫిల్మ్ పైప్ లైన్ అస్సలు మిస్సింగ్లో ఉంటుంది. ఎవరి ఇష్టం ఆయన చేస్తే రాదు సార్. ఒక ఫిల్మ్ పైప్ లైన్కి ఒక పైప్ లైన్ ఉంటుంది, ఒక స్టోరీ బోర్డ్ ఉంటుంది. స్టోరీ బోర్డ్ ఒకసారి అప్రూవ్ అయితేనంటే ఫిల్మ్కి ఎవరికి రైట్ లేదు అది చేంజ్ చేయండి. ఓకే, స్టోరీ బోర్డ్ ప్రకారం, స్టోరీ బోర్డ్ ప్రకారం సార్. ఓకే, ఎందుకంటే ఇది మ్యారేజ్ కసర్ ఎడిటింగ్ కాదు కదా, మా ఇష్టం మీ ఇష్టం. ఒక స్టోరీ బోర్డ్ ఉంటుంది, ₹1,00,000 అక్కడ ఖర్చు అవుతుంది. ఓకే, సో స్టోరీ బోర్డ్ టు బి గెట్ పర్ఫెక్ట్, స్టోరీ బోర్డ్ అప్రూవ్ అయిపోయింది అంటే ఎవరికి రైట్ లేదు అది చేంజ్ చేయండి. ఓకే, ఆ తర్వాత మూవీ పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఎవరి ఇష్టంలో పని అవుతలేదు. స్టోరీ బోర్డ్ మీదే మీరు ఏం చేంజ్ చేయాలో చేంజ్ చేయండి. స్టోరీ బోర్డ్ ఒకసారి అప్రూవ్ అయిపోయింది తర్వాత నో చేంజ్. ఇంతకుముందు రీల్స్ ఉన్నప్పుడు పైరసీ అనేది అంతగా ఉండేది కాదు. సో ఇప్పుడు ఎడిట్ షూట్స్ నుంచే మూవీస్ అనేవి బయటకు వెళ్ళిపోతున్నాయి. లైక్ డైరెక్ట్గా పేరును మెన్షన్ చేస్తాను, లైక్ ఐబొమ్మ, మూవీ రూల్స్ హెచ్డి ఇట్లాంటి వాటికి మూవీ రిలీజ్ అవ్వకముందే హెచ్డి ప్రింట్స్ వచ్చేస్తున్నాయి. ఇది ఎవరు తప్పు అంటారు? చాలా సెన్సిబుల్ కోసం సార్. సెన్సర్ బోర్డ్ ఈస్ వాచింగ్ టు మీ ఆల్సో నౌ. Yeah. Like I cannot able to tell directly some like నేను డైరెక్ట్గా ఎవరికి ఏమి తప్పు ఇది చెప్పడానికి రాదు, కానీ అందరికీ తెలుసు సార్. దెర్ ఈస్ అందరికీ ఒక సెన్సర్ బోర్డ్ ఉంటుంది. సెన్సర్ బోర్డ్కి ఒక పెద్ద డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటుంది, రైట్ కూడా ఉంటుంది, పవర్ కూడా ఉంటుంది. ఆ పవర్ అని యూజ్ చేయాలి. ఇప్పుడు 2 సినారియో ఉంటుంది. ఒకటే ఈ పైరసీ చేస్తే బిజినెస్ అవుతుంది. పైరసీ ఇస్ ఏ ప్రమోషన్ పార్ట్. ఓకే, కావాలనే పైరసీ రిలీజ్ చేస్తున్నారు ప్రమోషన్ పార్ట్ సార్. ఓకే, మూవీస్ ఏదో పైరసీ చేస్తే కూడా బిజినెస్ వస్తాయి కదా, మనం పైరసీ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి, లైక్ ప్రొడ్యూసర్సే ప్రైవసీ కావాలని రిలీజ్ చేస్తున్నారా బయటికి? 1 part సార్, ఇది 1 part. నేనే బిజినెస్ సార్, నేనే పైరసీ చేస్తా. నేనే పైరసీ చేయలేదే మీరు చేస్తా. ఆ పైరసీలో డబ్బులు వస్తాయి కదా, అదే పైరసీ నేనే చేస్తా. అప్పుడు ఏమవుతుంది, ఆ డబ్బులు కూడా నాకు వస్తాయి, ఈ డబ్బులు కూడా నాకు వస్తాయి. వై సార్? అంటే ఎందుకు అలాగా? ఒక సినిమా అనేది చనిపోతుంది. ఎంతమంది కష్టపడుతున్నారు తెలుసా? కొన్ని లక్షల మంది ఇప్పటికీ కూడా. మన హైదరాబాద్ కృష్ణానగర్లో తీసుకుంటే కొన్ని వందల మంది జూనియర్ ఆర్టిస్టులు కష్టపడుతున్నారు, ఇంతమంది యాక్టర్స్ కష్టపడుతున్నారు, ఇంతమంది ప్రొడక్షన్ బాయ్స్, లైట్ మెన్స్, ఇంతమంది కష్టపడుతున్నారు. నేను ఎందుకు ఇది చెప్పిందంటే, నేను డైరెక్ట్గా చెప్పలేదు, పైరసీ మనం చేస్తుంది బట్టి కొంతమంది అంతే. మీ ఇండస్ట్రీ, మీ ఎడిటింగ్ సూట్, మీ హార్డ్ డిస్క్, మీ హార్డ్ డిస్క్ మీదే నేనే బయట మంది ఎలా వెళ్తుంది సార్? మీ స్టాఫ్ ఉంటుంది కదా, మీ స్టాఫ్కి మీకే తెలుసు కదా. సో పైరసీ ఎవరు చేస్తుంది? మీ స్టాఫ్ చేస్తుంది కదా. దీని దగ్గర ఒక ఆన్సర్ ఉంది సార్ నాకు. యాక్చువల్గా విషయం ఏంటంటే, ఇంతకుముందు రీల్ కంటెంట్ ఒక్కొక్క థియేటర్కి ఒక్కొక్క రీల్ పంపించేవాళ్ళు. సో ఇప్పుడు నవ్ త్రూ శాటిలైట్ ఒక మూవీ అనేది ఒక థియేటర్కి వెళ్ళిపోతుంది, ప్రొజెక్ట్ చేస్తుంది. ఒక హ్యాకర్ అనే వ్యక్తి ఒక శాటిలైట్ని హ్యాక్ చేసి మూవీ డౌన్లోడ్ ఎందుకు చేసుకోలేడు? చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు తప్పెవరిది? అప్పుడు నౌ ఐటీ డిపార్ట్మెంట్ కమ్స్ ఇన్ ద రూల్. ఐటీ డిపార్ట్మెంట్ ఇప్పుడు రోల్కి వచ్చింది. ఐటీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి స్ట్రిక్ట్. ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేయాలా, పైరసీ ఎట్లా మళ్ళీ ఆగాల, ఇవన్నీ ఆయన చూసుకోవాలా. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అందరు ఐటీలు దే ఆర్ నాట్ సౌండ్ ఇన్ ఐటీనా. సో ఐటీ ఒక టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ కోసం ఈజీ అయిపోయింది, నెగటివ్ ఎక్స్పెన్సెస్ తక్కువ అయిపోయింది. కానీ ఒక ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేసిన పర్సన్ ఐటీలో మాస్టర్ లేదు కదా. ఓకే, సో ఇవన్నీ గవర్నమెంట్ కానీ ఐటీ డిపార్ట్మెంట్ మనకి హెల్ప్ చేయాలి సార్. ఇప్పుడు రీల్స్ పంపించినట్టే వై ఈ మూవీ లైక్ స్టోరేజ్, ఒక క్లౌడ్ స్టోరేజ్లో ద్వారా లేకపోతే ఒక హార్డ్ డిస్క్లో వై ఎందుకు పంపించలేరు? ఒక ప్రతి థియేటర్కి రీల్స్ పంపిస్తున్నారు కదా ఇంతకుముందు. అప్పుడు ప్రైవసీని అంటే డైరెక్ట్గా ఒక ఫెసిలిటీ వచ్చింది బట్టి ఫిలిం ఇండస్ట్రీ కూడా హ్యాపీ అయిపోయింది కదా, సెటిలైట్కి పంపించేది.
ఎప్పుడు తెలిసింది సాటిలైట్ పంపిస్తే ఇట్లా పైరసీ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్ ఇంటికి వస్తాయి. పాత కాలంలో ఏం స్టైల్ ఉంది ఇప్పుడు కూడా వచ్చింది కదా. ఫిలిమ్స్లో మనం యూస్ చేసే టూల్స్ దాదాపు ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావెన్సీ అండ్ ఎవిడ్ అండ్ ఎఫ్సిపి. రైట్, ఓకేనా? అంతే. బట్ న్యూలీ వచ్చే వాళ్ళకి ఒకే ఒక సాఫ్ట్వేర్ నేర్చుకొని, బట్ దే ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఓన్లీ సార్, ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటే కొంచెం సెటిల్ అవ్వచ్చు అని అంటే ఏ సాఫ్ట్వేర్ సజెస్ట్ చేస్తారు సార్? డైరెక్ట్లీ ప్రీమియర్. గో ఫర్ ప్రీమియర్. ప్రీమియర్ సార్. వై నాట్ ఎఫ్సిపి సార్? ఎస్ సార్, రైట్ క్వశ్చన్ సార్. ఇది ప్రతి స్టూడెంట్ అడగలే. FCP is a film editing software or a video editing software which runs on Apple platform. Only Apple platform. Okay. Legal without piracy, legal version వెళ్ళాలంటే కంపల్సరీగా Apple కావాలా. Okay. Apple ఎంతమంది దగ్గర ఉంటుంది సార్? 1,50,000 ఒక సిస్టమ్. ఓకే. కానీ ప్రీమియర్ ఒక చిన్న సిస్టంలో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ అడ్వైజబుల్. ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అంతే. డైరెక్ట్లీ కంపేరింగ్ టు FCP కంపేర్ చేస్తే ప్రీమియర్ ఈస్ అడ్వైజబుల్. సెకండ్, ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటే ప్రీమియర్ అడోబ్ కంపెనీ ప్రోడక్ట్. ఓకే. ఆయనకి బెనిఫిట్ ఏంటుంది అంటే ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఆడిషన్ అందరూ డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఇలిస్ట్రేటర్ అన్ని అడోబ్ కంపెనీ ప్రోడక్ట్ బట్టి టైం చాలా సేవ్ అయిపోతుంది. మీ పైప్ లైన్ ప్రొడక్షన్లో ఎక్కువ ఫాస్ట్గా ప్రొడక్షన్ అవుతుంది. ఫిలిం ఛాంబర్స్లో కానీ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీస్లో కానీ FCPనే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కరెక్ట్. నా ఇక్కడ అందరికీ క్వశ్చన్ ఇది, FCP అక్కడ యూజ్ అవుతుంది, నేను ఫిల్మ్ ఎడిటింగ్ ప్రీమియర్లో స్టార్ట్ చేసే పరిస్థితి ఏమవుతుంది? ఇది అందరికి భయం ఉంటుంది, ఆ భయంలో అక్కడికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. సో ఇది ఇప్పుడు నేను నా షోరూమ్కి రావాలి సార్, నేను ఏసీ అన్నీ పెడతా, ఆ షోరూమ్ కాస్ట్ ఉన్నాయి కదా సార్? ఖచ్చితంగా. ఆ షోరూమ్ కాస్ట్ ఉంటే ప్రోడక్ట్ అదే ఉంటుంది, అదే ఉంటుంది. మీరు ఎక్కడ కొన్నది అది ఏం లేదు. మీరు ఏం పెన్లు సిగ్నేచర్ చేసింది అది మ్యాటర్ కాదు, సిగ్నేచర్ పడిందా లేదా మ్యాటర్ ఎక్కడ సార్? ఓకే, సాఫ్ట్వేర్ ముఖ్యం కాదు, అది ఎడిట్ ముఖ్యం. FCP లేదు, ప్రీమియర్ లేదు, అవుట్పుట్ ఉంది. సక్సెస్ అందరూ మాట్లాడుతున్నారు సక్సెస్ గురించి, కానీ ఫెయిల్యూర్స్ చాలా తక్కువ మంది మాట్లాడతారు. వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇట్ ఈస్ ద బెస్ట్ క్వశ్చన్ ఎవర్ ఐ హావ్ బీన్ ఫేస్డ్. అందరూ చెప్తుంది మీరు సక్సెస్ అవుతే ఫిల్మ్కి వెళ్తా, డాక్టర్ అయిపోతా, ఇంజనీర్ అయిపోతా, ఇది అయిపోతా, అది అయిపోతా. ఫెయిల్ అవుతే ఏమవుతుంది అది ఎవరు చెప్తలేదు. మనం కూడా థింక్ చేస్తాడు. ఫస్ట్ ఈ థింక్ చేస్తే ఏం చెప్తారు, స్టార్టింగ్లో ఎందుకు నెగటివ్ థింక్ చేస్తాడు. దిస్ ఇస్ సినారియో మ్యాన్, యుల్ గో ఫర్ ఎస్ ఆర్ నో. సో నో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎస్ ఓన్లీ. ఇప్పుడు ఇఫ్ యూ ఫెయిల్ అవుతే, ఇప్పుడు డాక్టర్ ఒక స్టూడెంట్ ఉన్నాయి సార్, డాక్టర్లు ఫెయిల్ అవుతే ఆయన మెడిసిన్ స్టోర్ పెడతా, లేదంటే ఒక కంపౌండర్ అవుతాయి, లేదా చాలా సోర్స్ ఉన్నాయి కదా సార్ ఇన్కమ్కి. సేమ్ మన ఏదో ఫీల్డ్కి వెళ్తే సక్సెస్ అవుతే నేను అక్కడికి వెళ్తాను, ఫెయిల్యూర్ అవుతే 20 ఆల్టర్నేటివ్. అది మనకు తెలుసు. ఎడిటర్స్కి ఏమున్నది సార్? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫిల్మ్ ఎడిటర్ సార్, ఫిల్మ్ ఎడిటింగ్ కోసం వస్తాడు, ఫిల్మ్ ఎడిటింగ్ రాలేదు, ఇప్పుడు ఏం చేయొచ్చు? మ్యారేజ్ కసెట్ ఎడిటింగ్ ఉన్నాయి, బర్త్డే కసెట్ ఎడిటింగ్ ఉన్నాయి, గృహప్రవేశం ఎడిటింగ్ ఉన్నాయి, సోషల్ మీడియా ఎడిటింగ్ ఉంటే ఎండ్లెస్ లిస్ట్ ఇస్ దేర్ సార్. ఎండ్లెస్ మన లిస్ట్ ఉన్నాయి. ఆ లిస్ట్ మొత్తం ఒక స్టూడెంట్కి తెలుసుకోవాలి. అప్పుడు నో ఫెయిల్యూర్ ఇన్ దిస్ ఫీల్డ్. ఫెయిల్యూర్ ఒక వర్డ్ లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్లో రావాలి అనుకున్న వాళ్ళకి ఒక 2 సజెషన్స్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు సార్? బిఫోర్ కమింగ్ టు దిస్ ఫీల్డ్, డూ ది గ్రౌండ్ వర్క్. ఓకే, గ్రౌండ్ వర్క్ చేయండి. ఓకే, కెరీర్ కోసం ఎన్ని ప్రొస్పెక్టివ్స్, ఎన్ని డేటా కలెక్షన్ చేయండి. తర్వాత ఇన్స్టిట్యూట్ కోసం డీటెయిల్స్ మనం సెర్చ్ చేయండి. జాబ్ ప్రొస్పెక్టివ్ ఏం ఫీల్డ్కి వెళ్ళాలా ఫస్ట్ ఆలోచన చేయండి, తర్వాత వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బికాజ్ వీఆర్ ప్రౌడ్ లైక్ ఇలాగా ఒక ఛానల్స్ వచ్చే స్టూడెంట్కి హెల్ప్ చేస్తుంది. అది ఒక పెద్ద కంపల్సరీగా సార్, కంపల్సరీగా స్టూడెంట్కి హెల్ప్ చేసేందుకు కూడా మనకు క్వశ్చనరీస్ తయారు చేయడానికి కూడా ఒక పర్సన్స్ కావాలి. ఇలానే ఛానల్స్, కంటెంట్ క్రియేటర్స్, ఇలానే ఛానల్స్ స్టూడెంట్కి చాలా డబ్బులు సేవ్ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్ బెనిఫిట్ అవుతుంది, స్టూడెంట్కి లైఫ్ బెనిఫిట్ అవుతుంది, పేరెంట్స్ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే పేరెంట్స్ ఇప్పుడు ఎంత ఎవరు లేదు కదా, అది క్వశ్చన్ అడగని కూడా ఇలాగ పర్సన్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.